శ్రీ సీతారామచంద్ర స్వామి పరబ్రహ్మణ్యే నమః. వందే శంభు ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంకవనినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయంచ వరదం వందే శివం శంకరం. త్రిపురారం గ్రామ ప్రజానీకానికి భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. అదేవిధంగా నరక చతుర్దశి దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, సోమవారం నరక చతుర్దశి ఉదయం, సాయంత్రం అమావాస్య ఉంది కాబట్టి దీపావళి పండుగ కూడా ఒకే రోజు. మంగళవారం నోములు ఉన్నవాళ్ళు చేసుకోవచ్చు, సోమవారం కూడా చేసుకోవచ్చు. వాస్తవంగా ఈ అమావాస్యకి ఈ కేదారేశ్వర స్వామి వ్రతాలకు సంబంధం ఏమీ లేదు. కార్తీక మాసంలో చేసుకునేటువంటి వ్రతం అది కేదారేశ్వర స్వామి వ్రతం. కార్తీక సోమవారాలు కానీ, కార్తీక ఏకాదశి కానీ, కార్తీక పౌర్ణమి కానీ, కార్తీక ద్వాదశి కానీ పర్వదినాల్లో చేసుకునేటువంటి వ్రతం అది. కార్తీక మాసానికి మాత్రమే కేదారేశ్వర స్వామి వారికి సంబంధం. ఇది ఆశ్వీజ బహుళ అమావాస్య కాబట్టి అమావాస్య తిథిలోనే వ్రతం చేయాలి, కేదారేశ్వర స్వామి వ్రతం చేయాలనేది ఎక్కడ కూడా లేదు. కాకపోతే పూర్వం నుంచి వస్తున్నటువంటి ఆచారం. అదేవిధంగా మన కోదండ రామచంద్ర స్వామి వారి దేవాలయంలో 22వ తారీఖు బుధవారం నుంచి కార్తీక మాసోత్సవాలు. గోత్రనామాలు నమోదు చేసుకున్న వారికి చివరి రోజున ప్రసాదము, స్వామివారి అక్షంతలు, అమ్మవారి కుంకుమ ఇంటికి పంపించబడుతుంది. ఈ గోత్రనామాల్లో పేరు నమోదు చేసుకున్న వారికి చివరి రోజున ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ 30 రోజుల్లో మీ ఇంటి దగ్గర ఒకవేళ రుద్రాభిషేకం కావాలి అంటే సంప్రదించండి. ఇంటి దగ్గర స్ఫటికలింగానికి రుద్రాభిషేకం చేయటం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి సమాచారం కావాలంటే నన్ను సంప్రదించండి. అదేవిధంగా చివరి రోజున కార్తీక బహుళ అమావాస్య రోజున మహాగణపతి నవగ్రహ కార్తీక దామోదర హవనం అంటే యజ్ఞం ఒకటి తలపెట్టుకున్నాము చివరి రోజున. అదేవిధంగా యజ్ఞంలో అంటే హోమంలో పాల్గొనదలిచిన వాళ్ళు సంప్రదించండి. ఈ కార్తీక మాసం అంతా కూడా ఉల్లాసంగా, సంతోషంగా, భక్తి ప్రపత్తులతో కొనసాగాలని, మీ కోరికలన్నీ కూడా మన్నింపబడాలని కోరుకుంటూ, కార్తీక దీక్ష ఎప్పుడు తీసుకోవాలని చెప్పేసి కొంతమంది అడిగారు. పండగలో సంశయం ఏమీ లేదు. సోమవారమే నివాళీలు, సోమవారమే దీపావళి, సాయంత్రం దీపావళి. మంగళవారం అమావాస్య ఉంటుంది కానీ అమావాస్యతో సంబంధం ఏమీ లేదు. బుధవారం నుంచి పాడ్యమి, కార్తీక శుద్ధ పాడ్యమి నుంచి మనం దీక్ష తీసుకోవాల్సి ఉంటుంది. దీక్షలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఉదయం 4 నుంచి 6 మధ్య స్నానాధికాలు ముగించుకొని మనం మాసం మొత్తం కూడా మనం దీక్ష ఏ విధంగా ఆచరించాలో, ప్రతిరోజు కూడా ఏ విధంగా ఆచరించాలో దానికి సంబంధించిన సమాచారం అంతా కూడా నేను రోజు ఇవ్వడం జరుగుతుంది. ఏ రోజు ఎన్ని దీపాలు పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, ఎలా పెట్టాలి, దీపం యొక్క ప్రాశస్త్యం ఏమిటి, ఏ దీపానికి ఎలాంటి ప్రాశస్త్యం ఉంది, అలాంటి విషయాలన్నీ కూడా మనం కార్తీక పురాణం ఆధారంగా, తర్వాత లింగ పురాణం ఆధారంగా దానికి సంబంధించిన సమాచారము మార్నింగ్ 4 to 5 మధ్యలో మీకు సమాచారాన్ని అందించే ప్రయత్నం చేస్తాను. నాది కోదండరామ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మరిన్ని సమాచారము, మీకు అప్డేట్స్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. పండగలు, పర్వదినాలు, తర్వాత ధర్మ సందేహాలు, సాహిత్య సంబంధమైన విషయాలు, తర్వాత జ్యోతిష సంబంధమైనటువంటి విషయాలు, మంత్రశాస్త్రానికి సంబంధించిన విషయాలు అన్నీ కూడా ఎప్పటికప్పుడు కూలంకషంగా గ్రంథానుసారము పరిశీలించి, పెద్దలు చెప్పినటువంటి విషయాలను క్రోడీకరించి, ప్రాంతీయ ఆచరణన్నింటిని కూడా పరిశీలించి ఏదైతే ఉత్తమమైనటువంటి సమాచారమో అదే మీకు అందించడం జరుగుతుంది. ఇది శాస్త్రీయబద్ధమైనటువంటి సమాచారము. ఒకవేళ నేను ఏదైనా పొరపాటుగా చెప్తే దానికి సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాను. పెద్దలు, నాకన్నా పెద్దలు ఉన్నారు, గొప్పవారు ఉన్నారు, పండితులు ఉన్నారు. సాధ్యమైనంత వరకు నా దగ్గర ఉన్నటువంటి గ్రంథాల ఆధారంగా, మా గురువుగారు నాకు ఇచ్చినటువంటి విద్య ఆధారంగా, వారి యొక్క ఆశీస్సులతో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇచ్చినటువంటి ప్రతి సమాచారానికి సంబంధించినటువంటి గ్రంథస్థమై ఉంటుంది. గ్రంథంలో ఏదైతే సమాచారం ఇచ్చారో దానికి సంబంధించిన సమాచారమే భక్తులకు ఇవ్వడం జరుగుతుంది. కావున నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఆదరించండి, కామెంట్ చేయండి, కాంప్లిమెంట్ ఇవ్వండి, నన్ను ఆశీర్వదించండి.
మన దేవాలయంలో 22వ తారీఖు నుంచి కార్తీక మాసోత్సవాలు. కార్తీక పౌర్ణమి రోజున మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం ఉంటుంది. సాయంత్రము 6 గంటల నుంచి చివరి రోజున అమావాస్య రోజున హోమం ఉంటుంది. తర్వాత నిత్యార్చన ప్రతిరోజు కూడా మన దేవాలయంలో స్వామివారికి అంటే స్ఫటికలింగం కాశీ నుంచి తెచ్చినటువంటి స్ఫటికలింగానికి నిత్యార్చన ఉంటుంది. అష్టోత్తర శతనామార్చన. ఈ అర్చనలో గోత్రనామాలు నమోదు చేసుకున్న వారికి చిన్న మూల్యం ఒకటి పెట్టడం జరిగింది. దానికి సంబంధించిన సమాచారం, దానికి సంబంధించినటువంటి పాంప్లెంట్ కూడా మీకు వాట్సాప్లో పెడతాను గ్రూప్లో. ఇంకా ఏమైనా విశేషాలు ఉన్నట్టయితే వివరాలు కావాల్సిన వారందరూ కూడా నా నెంబర్కి ఫోన్ చేయండి. 9490567989. చాలా వరకు కలిసే ప్రయత్నం చేశాను మన వాళ్ళందరి దగ్గరికి. ఈరోజు కూడా మధ్యాహ్నం నుంచి కలిసే ప్రయత్నం చేస్తాను. ఒకవేళ ఎవరైనా మిత్రులు దగ్గర వాళ్ళు కలవని సమక్షంలో నన్ను కొంచెం ఆదరించి మీరే నాకు ఫోన్ చేసి అంటే కొంచెం మర్చిపోయే అవకాశం ఉంది కాబట్టి ఒకవేళ అట్లా మర్చిపోయినట్టయితే కొంచెం నన్ను మన్నించి మీరు నాకు ఫోన్ చేసి మీ గోత్రనామాల్ని నమోదు చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. మ్యాక్సిమం పోయినసారి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కలిసే ప్రయత్నం చేస్తాను. ఇంకా సమయం ఉంది. నేను ఆదివారం సోమవారం కూడా కలిసే ప్రయత్నం చేస్తాను. ఒకవేళ కలవకపోతే నాకు ఫోన్ చేయండి. మరొకసారి నా నెంబర్ 9490567989. కార్తీక మాసానికి సంబంధించిన సమస్త సమాచారం మన ఛానల్లో లభిస్తుంది. నా ఛానల్ని ఆదరిస్తున్నారు, ఈ విధంగానే ఆదరించాలని. కాకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను అప్లోడ్ చేయగానే మీకు ఛానల్లోకి వస్తుంది. మీ సమయానుకూలంగా ఎప్పుడైతే వీలవుతుందో అప్పుడు చూసుకోవచ్చు. అంటే ప్రతిరోజు కూడా అన్ని గ్రూపుల్లో అప్డేట్ చేయడం అనేది కొంచెం ఇబ్బందికరంగా అంటే సమయపాలన లేకపోవడం వల్ల. తర్వాత స్టేటస్లో కూడా పెడుతున్నాను. స్టేటస్లో కూడా కొంతమంది ఏంటంటే అది స్టేటస్లో ఉన్నది చూస్తున్నారు కానీ పూర్తి సమాచారాన్ని లింక్ని ఓపెన్ చేయట్లేరు. దయచేసి లింక్ ఒక్కసారి ఓపెన్ చేయండి. మనకు ఏదైనా ఒక సమాచారం దొరుకుతుంది. కాబట్టి మీకు కావలసిన సమాచారం ఇచ్చే ప్రయత్నమే చేస్తుంటాను. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. శుభం భూయాత్.